జమ్మూ కాశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. ఏ పార్టీకి మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ 5 ఎమ్మెల్యేలను నామినేట్ చేసే అంశంపై దుమారం రేగుతోంది. ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్న వేళ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. మొదట పోస్టల్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలోని ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. గందర్బల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా ముందంజలో ఉన్నారు. సెంట్రల్ సల్టంగ్లో కాంగ్రెస్ నేత తారిక్ అమీద్ ఆధిక్యంలో ఉన్నారు. శ్రీగువారాలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తనయ ఇల్తిజా ముఫ్తీ ముందంజలో ఉన్నారు. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడంతో అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 90 స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలవారు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. 2014లో పోలింగ్ 65.52% నమోదు కాగా ఈసారి 63.45%కే పరిమితమైంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ ఖర్రా బటమాలు నుంచి బరిలోకి దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర నౌషేరా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత జరిగిన జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొన్న ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు రావని సర్వేలో వెల్లడైనట్లు తెలిపాయి. 2014లో జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి ఆ 2 పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ జట్టు కట్టాయి. ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే జమ్మూ కాశ్మీర్లో నామినేటెడ్ ఎమ్మెల్యేల అంశంపై దుమారం మొదలైంది. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్ట ప్రకారం కేంద్ర హోంశాఖ సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ 5 ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తారు. కశ్మీర్ పండిట్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్ శరణార్థులను నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా నియమిస్తారు. జమ్మూ కాశ్మీర్లో 90 సీట్లు ఉండగా నామినేటెడ్ ఎమ్మెల్యేల నియామకంతో మెజారిటీ మార్క్ 48కి చేరనుంది. నామినేటెడ్ ఎమ్మెల్యేల అంశాన్ని కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.